హలో ఆల్, వెల్కమ్ టు తేజూస్ జర్నీ. ఈరోజైతే మీ ముందు నేను డిస్కస్ చేయడానికి ఒక మంచి హాట్ టాపిక్ తోటి అయితే వచ్చాను. అదేనండి మన పెహల్గామ్ అటాక్. రీసెంట్గా నేను న్యూస్ చూస్తున్నప్పుడు అవన్నీ చూసి చాలా చాలా బాధగా అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెహల్గామ్ అసలు ఎక్కడుందో తెలుసుకుందాం. ఈ పెహల్గామ్ అనేది మనకు కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందన్నమాట. అనంతనాగ్ డిస్టిక్లో ఉంది. దీన్ని ఇండియా స్విట్జర్లాండ్ అని కూడా అంటూ ఉంటారు. ఎవరైతే స్విట్జర్లాండ్కి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఈ పెహల్గామ్కి వెళ్ళేసి ఆ ప్రకృతి అందాలని సందర్శించుకుంటూ ఉంటారనమాట. అలాగే రీసెంట్గా ట్యూస్డే టూరిస్ట్ వెళ్ళారు ఈ పెహల్గామ్కి. వాళ్ళు చాలా హ్యాపీగా ప్రకృతి అందాలంతా ఆస్వాదిస్తూ ఉన్నారు. అప్పుడు ఎక్కడో షూటింగ్ అయితే మొదలైంది. ఇనిషియల్గా అనుకున్నారు ఓకే ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారు అనేసి, కానీ తర్వాత అందరూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పడిపోవడం జరిగింది. దెన్ దే హ్యావ్ రియలైజ్ దట్ ఎస్, టెర్రర్ అటాక్, టెర్రరిస్టులు మమ్మల్ని అటాక్ చేస్తున్నారని వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో అందులో ఆ అటాక్లో 26 పీపుల్ వర్ షాట్ డెడ్. అందులో న్యూలీ మ్యారీడ్ కపుల్ లెఫ్టినెంట్ నార్వాల్ కూడా ఉన్నారు, అండ్ వాళ్ళ భార్య పక్కన కూర్చోంది. ఆ ఫోటో చూస్తే చాలా బాధగా ఉంది. ఆ అమ్మాయి గాజులు వేసుకుందండి. బేసిక్గా వాళ్ళు రెడ్ అండ్ వైట్ బ్యాంగిల్స్ వేసుకుంటారు. సో 6 days అయిందండి వెడ్డింగ్. ఏం చేశారని మీరు చంపారు? అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది? అంటే మీరేదో టూరిస్టులని చంపేస్తే మేమేదో భయపడిపోతాం అనుకుంటున్నారా? చూడండి, ఇండియా అనేది యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇక్కడ అన్ని రిలీజియన్స్ కూడా సేమ్. ఇంకా దెర్ ఈస్ నో క్యాస్ట్, క్రీడ్, అందరూ కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా విభేదాలు మాలో సృష్టించకండి. ఇంకా ఒక ఆయన టెంట్లో వెళ్ళి దాక్కుంటే ఆయన లాక్కొని వచ్చి కల్మా చదివి వినిపించండి అని చెప్పారంట. ఆయన అయోమయానికి గురి అవ్వడం వల్ల ఆయనని చెవి దగ్గర, తలలో, ఇంకా వీపులో కాల్చి చంపారు. ఎందుకు అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? మేము మిగతా వాళ్ళని అలాగే చేస్తున్నామా? మాకు ఇండియా అంటే అన్ని స్టేట్స్ మావే. ఇండియాలో ఒక పార్ట్ కాశ్మీర్ కూడా అది మాదే. వీ హ్యావ్ ఎవ్రీ రైట్. మాకు ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ అనేది మాకుంది. ఎవరో చొరబడిపోయి మనుషుల్లో కలిసిపోయి తర్వాత ఎప్పుడో అటాక్ చేస్తే అది పద్ధతి కాదు. వేరే ఒక ఆవిడకి చెప్పారంట, వెళ్ళి మీ మోడీకి చెప్పు అని. ఆల్రెడీ పుల్వామా అటాక్లో ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ అటాక్ తర్వాత ఏం జరిగిందో కూడా మీకు అంతా తెలుసు. ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నారు మీరు? ఏం సాధించాలనుకుంటున్నారు? ఇప్పటిదాకా కాశ్మీర్లో టూరిజం మీదే ఎక్కువ బేస్డ్. వాళ్ళు చాలా వరకు టూరిజం మీద డిపెండ్ అవ్వి ఉంటారు. మీరు వచ్చి ఇలా భయపెట్టేసి ప్రజల్ని ఏదో చేసేసి వాళ్ళకున్న ఒక లైవ్లీహుడ్ని దెబ్బతీయకండి. ఆ రైట్స్ మీకు లేవు. సో ఏంటి ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారేమో. అవునండి, ఈ విషయం జరిగిన తర్వాత ఒక భారతదేశ పౌరులు ఎవరైనా కానీ ఇలాగే రియాక్ట్ అవుతారు. ఒక హౌస్ వైఫ్ నేను ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే నాకెంత ఆవేశం వస్తుంటే, ఇంకా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్కి వాళ్ళకి ఇంకెంత ఆవేశం వచ్చి ఉండాలి? మీరు ఆలోచించారా? ఓకే, మీరు చేసి వెళ్ళిపోయారు. దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా ఈ కన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేయాల్సిందే. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఖబర్దార్, మా జోలికి రావద్దండి. మేము ప్రశాంతమైన వ్యక్తులం. మీరు ఏమి బ్యాక్ ఎండ్లో ఏం చేస్తున్నా మేము చాలా పొలైట్గా, క్వైట్గా మేము ఉన్నాం. ఇట్ డజంట్ మీన్ దట్ వీ కాన్ డూ ఎనీథింగ్. వీ క్యాన్ డూ ఎనీథింగ్. కానీ మీరు కూడా మనుషులే అనేసి మేము థింక్ చేయడం వల్ల మీరు అలా బతుకుతున్నారు.
మీరు ఏదైనా తేల్చుకోవాలి అనుకుంటే ముఖాముఖిగా తేల్చుకోండి. అక్కడున్న జనరల్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, అస్సలు మా వాళ్ళు ఏం చేయలేదు, మీ వాళ్ళలోనే అలాంటి వాళ్ళు ఉండి మీ వాళ్ళే చేసి మా మీద నెట్టేస్తున్నారు నేరం అని అనుకుంటున్నారేమో. ఎవ్వరూ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని మీరు నమ్మించాలనుకున్నా ప్రపంచ దేశాలన్నీ అందరికీ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరికి ఏంటి అనేది. సో ఇంకా చాలు, ఇంకా ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. దేశం మర్చిపోలేదండి పుల్వామా అటాక్ గురించి. దాన్ని మేము ఒక బ్లాక్ డేగా కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పెహల్గామ్ అటాక్ని మళ్ళీ మీరు ఇంకా మేము మర్చిపోకుండానే మీరు ఇంకొకటి చేశారు. ఇంకా మా గవర్నమెంట్ అనేది స్పేర్ చెయ్యదు. ఇంకా తర్వాత జరిగే కన్సిక్వెన్సెస్ మీరు ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి. ఇండియన్స్ జోలికి మీరు వస్తే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. ఇంకా మోడీ గారు మంచి డెసిషన్ అయితే తీసేసుకుంటారు అందరి దగ్గర మాట్లాడి. సో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి మీరు. ఇదెందుకు ఈవిడ మాట్లాడుతుందో అనుకుంటున్నారేమో. ఒక భారతదేశ పౌరురాలుగా ఎవరైనా మాట్లాడచ్చు ఇలాంటి విషయాల గురించి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తేజూస్ జర్నీ. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.